బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల వార్ 2 సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఎంతవరకు అంచనాలను అందుకున్నాడు, ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన మూవీస్ లో వార్ 2 ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, సీనియర్ రా ఏజెంట్ అయిన హృతిక్ కాంట్రాక్ట్ కిల్లర్ గా మారతాడు. అనేక దేశాల్లో హత్యలు చేస్తాడు. దాంతో తనని పట్టుకోవడానికి ఒక టీం ను ఏర్పాటు చేయగా అందులో ఏజెంట్ విక్రమ్ గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరికి ఉన్న గొడవ ఏంటి, చివరికి ఎవరు గెలిచారు అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్. ఓవరాల్ గా వార్ సిరీస్ లో కానీ స్పై యూనివర్స్ లో కానీ కథ పాయింట్ ఎప్పుడు బలంగా ఉండదు. ఇది వరకు వార్ లో కూడా ఇద్దరు హీరోల మధ్య నువ్వా నేనా అన్నట్లు సీన్స్ ఉంటాయి, కానీ కథ అంటూ పెద్దగా బలంగా ఏమీ ఉండదు. వార్ 2 సినిమా కథ పాయింట్ కూడా పెద్దగా ఏమీ ఉండదనే చెప్పవచ్చు. ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ నువ్వా నేనా అన్నట్లు యుద్ధం చేయడం, ఇద్దరిలో ఎవరు గెలిచారు అన్నదే పాయింట్. ఇలాంటి నార్మల్ స్టోరీ మూవీస్ లో స్క్రీన్ ప్లే అనేది చాలా కీలకం. రొటీన్ కథనే అయినా స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకొని సరైన ఎలివేషన్ లో పడితే ఆడియన్స్ ను అలరించడం ఖాయం అనిపించే సక్సెస్ లు అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వార్ 2 మూవీ విషయంలో చాలా వరకు స్క్రీన్ ప్లే పర్వాలేదనిపించేలా ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ ఇంట్రోకి కొంత టైం పట్టినా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి స్పీడ్ తో సాగిన సినిమా, మంచి ఎలివేషన్లు, మంచి హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు పడడంతో ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు బాగానే ఆకట్టుకుంటూ ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై మంచి ఇంప్రెషన్ కలిగేలా కిక్కిచ్చేలా ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించిన కొన్ని హై మూమెంట్స్ తో కూడా ఉండటంతో పెద్దగా బోర్ ఏమీ కొట్టలేదు. గ్రాఫిక్స్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని చోట్ల. హృతిక్ అలాగే ఎన్టీఆర్ లు ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు నటించగా ఇద్దరికి సమానమైన ప్రాముఖ్యతను ఇచ్చాడు డైరెక్టర్. గట్టిగా చెప్పాలంటే డైరెక్టర్ ఎన్టీఆర్ స్టార్డమ్ ను, ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని కొంచెం ఎక్కువ కేర్ ని తీసుకున్నాడని చెప్పవచ్చు. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ పరంగా కథ పాయింట్ కొంచెం డెప్త్ ఉండేలా చూసుకుంటే సినిమా అవుట్పుట్ ఇంకా బాగుండేది. మొత్తం మీద ఎన్టీఆర్ సీరియస్ రోలే చేసినా మరోసారి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిజం ఎలివేటే సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక హృతిక్ రోషన్ మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో కుమ్మేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. కియారా అద్వానీ రోల్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ ఉన్న రోల్స్ లో పర్వాలేదనిపించారు. సంగీతం ఓకే అనిపించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొంచెం లౌడ్ గా అనిపించిన ఎన్టీఆర్ సీన్స్ కి ఎక్సలెంట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించగా సెకండ్ హాఫ్ మాత్రం ఓకే అనిపించేలా సాగింది. లెంత్ కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. డైరెక్టర్ తన దగ్గరికి వచ్చిన కథని ఉన్నంతలో చెడగొట్టకుండా బాగానే ప్రజెంట్ చేశాడు, కానీ స్టోరీ అండ్ డెప్త్ పరంగా మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్ గా సినిమా రొటీన్ గానే సాగే యాక్షన్ మూవీ, కానీ ఫక్త్ కమర్షియల్ మూవీస్, యాక్షన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమాలో ఆ ఎలిమెంట్స్ అయితే ఏమాత్రం కొదవలేదనే చెప్పాలి. అదే టైంలో ఇద్దరు టాప్ స్టార్స్ ని స్క్రీన్ పై చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాంతో రెగ్యులర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా ఖచ్చితంగా ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. అదే టైంలో వార్ సిరీస్ లో ఓ రేంజ్ లో కథ పాయింట్ ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం సినిమా అంచనాలను పూర్తిగా అందుకోకపోవచ్చు. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.